ఆచి చికెన్ మసాలా. తెలంగాణ వేడెక్కుతోంది. ద్రోణి ప్రభావంతో కొద్ది రోజులుగా చల్లబడి ఉన్న రాష్ట్రంలో క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతోంది. నిన్న 16 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో దాదాపు 42 డిగ్రీల సెల్సియస్ ను తాకింది. జగిత్యాల జిల్లా ఎండవెల్లి మండలంలో 41.7 డిగ్రీలు నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా నమోదైంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో 41 నుంచి 41.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 3 రోజుల్లో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల వరకు ఎండలు ప్రతాపం చూపిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఎండ తీవ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. స్పందన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణంలో చాలా రకాలైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. సో ఎండాకాలంలో మొదట్లో మార్చి స్టార్టింగ్ లో విపరీతమైనటువంటి టెంపరేచర్ నమోదైంది, క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. గత 10-15 రోజుల క్రితం కూడా ద్రోణి ప్రభావంతో అకాల వర్షాలు కురిశాయి. అకాల వర్షంతో కూడా పంటలకైతే తింది. సో ఇప్పుడు మళ్ళీ క్రమక్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మనం ఏప్రిల్ మధ్యలో ఉన్నాం కాబట్టి ఏప్రిల్ 2nd, 3rd వీక్ లో కూడా ఎండల ప్రభావం మీద రికార్డ్ స్థాయిలో పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. నిన్న మాత్రము విపరీతమైనటువంటి ఎండ నమోదైంది. ఎండ తీవ్రతతో ఉత్తర తెలంగాణలో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉత్తర తెలంగాణ కంప్లీట్ గా కూడా వేడెక్కిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నిన్న మధ్యాహ్నం 16 జిల్లాల్లో చాలా మండలాల్లో కూడా 41 నుంచి 41.7 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదైంది. స్పందన అత్యధికంగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో 41.7 డిగ్రీలు, ఖమ్మం జిల్లా కొణిజర్ల, ములుగు జిల్లా వెంకటాపురం, నల్గొండ జిల్లా గుడిపల్లి, నిర్మల్ జిల్లా మామడ, నిజామాబాద్ జిల్లా బింకలులో 41.6 డిగ్రీలు నమోదు కాగా కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్, సిర్పూర్ టీలో, మంచిర్యాల జిల్లా తాండూరు, నాగర్ కర్నూలు జిల్లా తాండూరు, పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో 41.5 డిగ్రీల సెల్సియస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో 41.4, వనపర్తి జిల్లా రేవల్లిలో 41.2, మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంటలో 41.1, సూర్యాపేట జిల్లా మద్దిరాల, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నిన్న నమోదైంది. సో ఈ నిన్న ఏదైతే నమోదైందో మనకు ఉష్ణోగ్రతను దానికి ఈ రోజు ఇంకా 1% ఎక్కువగానే ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. నిన్నటి కంటే ఎక్కువ కూడా ఈ రోజు ఎండ తీవ్రత కనిపిస్తుంది. సో ఇదే పరిస్థితి రాబోయే 3 రోజుల్లో ఉండే విధంగా ఉంది. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఇంకా ఒడిశా, తెలంగాణ, రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా ఒక ద్రోణి కొనసాగుతుంది. ఈ ద్రోణి ప్రభావంతో కూడా అప్పుడప్పుడు వాతావరణంలో మార్పులు సంభవించి వర్షం కూడా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. సో రాబోయే రోజుల్లో ఎండల ప్రభావం అయితే మరింత పెరిగే అవకాశం ఉంది. సో ఈ రోజు నుంచి రేపటి వరకు ఉష్ణోగ్రతలు అయితే సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదే అవకాశం ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో వాతావరణ శాఖ అయితే 10 జిల్లాలకు ఏకంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. స్పందన ఈ నెల 14వ తేదీ వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సో ఎండల తీవ్రత అయితే 16 జిల్లాలో చాలా ఎక్కువగా ఉంది. రేపు గాని ఎల్లుండి గాని 42 నుంచి 43 డిగ్రీలకు కూడా చెరువులో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఎండల తీవ్రత అనేది ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రభావం అధికంగా ఉంటుంది. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జయశంకర్, భూపాల్పల్లి, ములుగు జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ గాని, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఈ జిల్లాలో టెంపరేచర్ ఎక్కువగా నమోదవుతుంది. అంటే గత 2 రోజుల నుంచి కనుక చూసుకుంటే నైట్ టైం కూడా టెంపరేచర్ ఎక్కువగానే నమోదవుతున్నట్టుగా కూడా వాతావరణంలో ఉన్నటువంటి మార్పులను చూస్తే అర్థమవుతుంది. సో మార్నింగ్ టైం నుంచే సూర్యుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. గత వారం రోజుల్లో 10 రోజులు దాదాపు కాస్త
అకాల వర్ష ప్రభావంతో ద్రోణి ప్రభావంతో కాస్త ఎండలైతే తగ్గుముఖం పట్టినట్టుగా అనిపించాయి. కానీ గత 2 రోజుల నుంచి ముఖ్యంగా నిన్నటి నుంచి మాత్రము టెంపరేచర్ క్రమక్రమంగా పెరుగుతుంది. ఈ ఎండ తన ప్రభావాన్ని చూపిస్తుంది. సూర్యుడు కూడా బాణుడు కూడా బగబగలకు ఇక స్టార్ట్ అయిన సమయం కూడా ఆసన్నమైందని చెప్పవచ్చు స్పందన. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలతో పాటు క్రమక్రమంగా వడగాలు కూడా వీస్తున్నాయి. సో వడగాళ్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో మధ్యాహ్నం టైంలో వడగాళ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో దాదాపు 12:30 గంటల నుంచి 4:30-5 గంటల వరకు కూడా విపరీతమైనటువంటి వేడి గాలులు వడగాళ్ల ప్రభావంతో కూడా ప్రజలకు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపించనుంది. సో ఇప్పటికే క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి టెంపరేచర్ కు అనుగుణంగా ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా అటు అధికారులు సూచిస్తున్నారు. అటు వాతావరణ శాఖ నిపుణులతో పాటు డాక్టర్లు చూపిస్తున్నారు. సో ఇప్పుడు ఎందుకంటే క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి టెంపరేచర్ తోటి కూడా ప్రజలు చేసుకునేటువంటి పనుల పైన కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ పైన కూడా డే అంతా కూడా ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా తగ్గే అవకాశం ఉంటుంది. సో దానికి తోడుగా ఎండ తీవ్రత పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి బాడీ డీహైడ్రేషన్ కాకుండా అనారోగ్యానికి గురి కాకుండా కూడా తరచుగా వాటర్ తాగుతుండము, కూల్ డ్రింక్స్ తీసుకోవడము, కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉండడము, దాంతో పాటు చల్లదానాన్ని ఇచ్చేటువంటి వస్త్రాలు కూడా ధరించాలని అయితే అటు డాక్టర్లు సూచిస్తున్నారు. మొత్తానికి అయితే ఇప్పుడు మనకు ఏప్రిల్ మనకు మధ్యలో ఉన్నాము. 2nd వీక్ 3rd వీక్ స్టార్టింగ్ లో ఉండనే మనకి ఎండ తీవ్రత క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి దృష్టిలో రాబోయే రోజుల్లో ఏప్రిల్ లాస్ట్ వీక్ కానీ మేలో కానీ టెంపరేచర్ అయితే మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఎండకు తగిన విధంగా జాగ్రత్తగా ఉండాలని కూడా అటు వెదర్ ఎక్స్పర్ట్స్ డాక్టర్లు సూచిస్తున్నారు స్పందన. రైట్, థ్యాంక్ యూ రాజ్పతి.